లక్ష్మి. హే పల్లవి, ఏంటి ఇక్కడున్నావు? పనికొచ్చానే. ఈ పనికా? తప్పేముందే? చూడు లక్ష్మి, ఇలా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని అనుకోకపోతే ఆ తాగుబోతను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోవచ్చుగా. పల్లవి, కోప్పడికే, నీ మంచి కోసమే చెప్తున్నా. ఆ తాగుబోతంతో నువ్వు సుఖపడలేవే. నువ్వు కష్టపడే ప్రతి రూపాయి లాగేసుకుంటాడే. నువ్వు ఒక్క మాట చెప్తే చాలు, నీకు మంచి జరుగుబాటు ఉండే సంబంధం చూస్తానే. చాలే కాపవే. నా మొగుడు తాగుపోతాడే, కాదనడం లేదు. కానీ ఆ వంకతో టింగు రంగుమంటూ ఇంకో పెళ్లికి ముస్తాబైతే అది ఓర్పున్నాడది ఎలా అవుతుందే? మరి ఈ కష్టాలు ఎన్నాళ్ళు అనుభవిస్తావే? నా భర్త మారే వరకు. మారతాడని కలగంటున్నావా? మారే వరకు పోరాడుతాను. అయినా మారకుండా తాగుడు కోసం టార్చర్ చేస్తే శాశ్వతంగా నా సమాధిపై కూర్చొని తాగమని చెప్తాను.